హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఏఆర్వి వీడియోస్. ఇవాళ అయితే మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. కాకరకాయ కారం. అమ్మో, కాకరకాయ చేదు, నేను తినను ఇలా చెప్తూ ఉంటారు కదా. ఈ కారం తిన్నారంటే మళ్ళీ 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 కావాలంటారండి. కావాలంటే ఒకసారి మా రెసిపీని ఫాలో అయ్యి ట్రై చేసేయండి. చూసారు కదా, కాకరకాయ కారం అస్సలు కనుక్కోలేరు. కాకరకాయ కారం అని చెప్పినా కూడా మీరు తినేంత వరకు ఎవ్వరు కనుక్కోలేరండి. అంత బాగుంటుంది. ఈ కాకరకాయ కారంకు కావలసిన పదార్థాలు చూసేద్దామా మరి. కాకరకాయలు 2, ఈ కొబ్బరి తురుము అండి, నేనైతే ఎండు కొబ్బరి తురుము తీసుకుంటాను. తర్వాత వచ్చి వెల్లుల్లి రెబ్బలు, ఇవైతే చూడండి, వెల్లుల్లి రెబ్బలకి పొట్టు పూర్తిగా తీయాల్సిన అవసరం లేదండి. తర్వాత కారం, ఉప్పు, చూసారు కదా, వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా ఎక్కువగానే తీసుకోవాలండి. వెల్లుల్లిపాయలు ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్ట్ వస్తుంది. అందుకే ఈ కారంని తయారు చేసుకోవడానికి ముందుగా మనం కాకరకాయలని తురుముకోవాలండి. ఇలా కాకరకాయలన్నీ తురిమి పెట్టుకోవాలి. కొంచెం టైం పడుతుంది కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. మామూలుగా డయాబెటీస్ పేషెంట్స్, బీపీ, షుగర్ ఉన్న వాళ్ళు, ప్రెగ్నెన్సీస్ ఉన్న వాళ్ళు, పోస్ట్నేటల్ మదర్ వాళ్ళు ఈ కారంని అన్నంలో కలుపుకొని తినడం వల్ల బ్లడ్లో ఉన్న ఇన్ఫెక్షన్స్ కానీ, బాడీలో ఉన్న ఇన్ఫెక్షన్స్ కానీ తగ్గిపోతాయండి. మామూలుగా ఒకసారి మనం చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనీసం ఒక 1 వీక్ అన్నా ఉంటుందండి. లేదు, బయట ఫ్రిడ్జ్ లేకుండా ఒక గాజు జాడీలో వేసి పెట్టుకున్నాం అనుకోండి, 3-4 డేస్ అయితే ఈజీగా మనకి నిల్వ ఉంటుంది. ఈ కారంని చిన్న పిల్లలు కూడా వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసి తినిపిస్తే చాలా ఇష్టపడతారండి. మా పిల్లలు అయితే మాత్రం బాగా తింటారు. అందుకనేసే మామూలుగా కర్రీస్ చేసినప్పుడు, పోపులు చేసినప్పుడు, అలా పులుసు చేసినప్పుడు అయితే చేదు వస్తుందనేసి తినేవాళ్ళు కాదు. అందువల్ల నేనైతే కారంని పిల్లలకి ఇలా తినిపిస్తానండి. మనం ఈ కాకరకాయ తురుముకునేటప్పుడు ఈ విత్తనాలు వస్తాయి కదండి, అవి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే నేను మీకు వేయించేటప్పుడు చెప్తాను. మనం కడాయి పెట్టేసుకొని ఈ ఆయిల్ అనేది వేసుకోవాలండి. మనకి మట్టి పాత్రలలో ఆయిల్ అనేది తక్కువగా పడుతుందండి. ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు ఏ కర్రీస్కైనా, ఏ రెసిపీస్కైనా కూడా. తర్వాత వచ్చి మనం పక్కన పెట్టుకున్న ఈ కాకరకాయ విత్తనాలను ముందుగా ఆయిల్లో పోపు తర్వాత వేసుకోవాలండి. పోపుకైతే ఆవాలు, బాగా నూనె వేడెక్కిన తర్వాతనే వేయాలండి. ఆవాలు బాగా చిటపటలాడిన తర్వాత జీలకర్ర వేయాలి. దాని తర్వాత వచ్చి మనం పక్కన పెట్టుకున్నటువంటి కాకరకాయ విత్తనాలని నూనెలో వేసి బాగా వేయించుకోవాలండి. కరకరకరలాడేగా వేయించుకోవాలి. ఎందుకంటే ఈ కారం తినేటప్పుడు అవి పంట కింద పడి నములుతూ ఉంటే భలే టేస్ట్ ఉంటాయండి. అసలు ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ ఖచ్చితంగా మీకు తినాలని అనిపిస్తుంది. ఎర్రగా వేయించడం వల్ల చేదు అనేది ఉండదండి, బాగా తినచ్చు. అందువల్ల ఈ విత్తనాలని పక్కన పెట్టేసుకొని నూనెలో బాగా వేయించుకోవాలి. బాగా పేల్చుకుంటారు కదండి, అలా అవ్వాలండి, ఎర్రగా అవ్వాలి. దాని తర్వాత మనం ఇంకా తురుముకున్నటువంటి ఈ కాకరకాయ తురుముని వేసేసి బాగా వేయించుకోవాలండి. ఇక్కడ ఏమంటే ఈ కారంకి మనకు వేపుడికే ఎక్కువ టైం పడుతుందండి. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా వేయించుకోవాలండి. ఎంత టైం తీసుకున్నా కూడా మనకి అంత టేస్ట్ అనేది వస్తుంది. ఫ్రైకి మనకు ఆయిల్ తక్కువే పడుతుందండి. ఎందుకంటే ఈ కాకరకాయ గుజ్జులో ఉన్నటువంటి నీరు అనేది మనకు వేయించే కొద్దీ బయట వస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఆ నీరంతా ఇంకిపోయేసి ఈ కాకరకాయ తురుము అనేది దగ్గర పడేంత వరకు ఎర్రగా బాగా వేయించుకోవాలండి. మీరు కావాలంటే లో ఫ్లేమ్లో పెట్టేసి వేరే ఏమైనా చిన్న చిన్న కిచెన్ వర్క్స్ అన్నీ కూడా చేసుకోవచ్చు. మీరు ఈ వీడియోని
చివరి వరకు చూస్తేనే మీకు మధ్యలో ఇంగ్రీడియంట్స్ ఏమేమి యాడ్ చేస్తామో మీకు తెలుస్తుందండి. ఇప్పుడు ఈ స్టేజ్లో అయితే మనం ఈ తురుములోనికి కొద్దిగా పసుపు, ఒక టీ స్పూన్ అండి పసుపు, కొద్దిగా సాల్ట్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. తురుము వేయించేటప్పుడు కొద్దిగా బెల్లంను వేయాలండి. తీసుకొని ఈ ఉప్పు, పసుపుతో పాటు బెల్లంను వేయించడం వల్ల మనకు చేదు అనేది ఉండదు. అందువల్ల చిన్న పిల్లలు కూడా కానీ మనకి రైస్లో కలిపి పెట్టినామంటే బాగా తింటారండి. అస్సలు చేదు ఉండదు. అందువల్ల నేను కొద్దిగా బెల్లం అనేది యాడ్ చేసుకొని బాగా వేయించేసుకుంటున్నాను. మీరు కూడా బాగా ఫ్రీగా ఉన్నప్పుడు కారంగా తినాలని చెప్పి అనిపించినప్పుడు ఈ కారం అయితే తయారు చేసుకొని తినచ్చండి. నోటికైతే చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి చాలా మంచిదండి. మేమైతే ఈ కారంని చేసి పెట్టేసుకొని డైలీ అండి భోజనం అప్పుడు ఒక 2 ముద్దలు ఖచ్చితంగా అయితే మేము ఈ కారంతో తింటాము. దీనివల్ల ఏమవుతుందంటే మన శరీరంలో ఉన్నటువంటి బ్యాడ్ బ్యాక్టీరియాస్ కానివ్వండి, వైరస్లు కానివ్వండి, అవి ఈ చేదుకు చనిపోవడం అనేది జరుగుతుంది. అందువల్ల మనకు ఆరోగ్యం అనేది బాగా కంట్రోల్లో ఉంటుందండి. అంటే డయాబెటీసు, షుగరు ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు ఇవి తినడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకు షుగర్ లెవెల్స్ అనేటివి కంట్రోల్లో ఉంటాయండి. దానివల్ల నేనేం చేస్తాను, ప్రివెన్షన్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదండి. అందువల్ల రాకముందు నుంచే మనం జాగ్రత్త తీసుకున్నాం అనుకోండి, మనకి ఆరోగ్యం అనేది మన చేతుల్లోనే ఉంటుందండి. మనకు కారం అయితే రెడీ అయిపోయిందండి. ఆ తురుముకున్నటువంటి కొబ్బరి, కారపొడి, కొద్దిగా సాల్ట్ వేసి మిక్సీ పట్టేసుకున్నాను. తెల్లగడ్డలు అంటే వెల్లుల్లిపాయలండి మనం పొట్టు తీసుకోకుండా వేయడం వల్ల ఇలా కారం అనేది చాలా టేస్టీగా బాగుంటుందండి. కారంగా మేమైతే ఈ కారంను కూడా వేడి అన్నంలో నెయ్యి వేసి లాగించేసుకుంటామండి. ఇప్పుడైతే మనకి ఆ తురుము అనేది బాగా దగ్గర పడిపోయింది. ఇప్పుడు మన కారం అయితే రెడీ అయిపోయిందండి. ఈ స్టేజ్లో మనం మిక్సీ పట్టుకున్నటువంటి ఆ కారపొడిని వేసేసి, కొబ్బరి పొడి అండి బాగా వేయించుకోవాలండి. ఎంత వేయించుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. చూడండి కారం అయితే ఎంత కలర్ఫుల్గా ఉందో, అసలు చూస్తుంటే నోరు ఊరిపోతుందండి. బాగా తినేయాలి అనిపిస్తుంది. బాగా వేయించుకునేసి నేనైతే పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇది ఈ ప్రాసెస్ మొత్తం అండి లో ఫ్లేమ్లోనే చేసుకుంటే మనకి అంటుకోకుండా బాగా వేగిపోతుందండి ఫ్రై అనేది. అందువల్ల మట్టి పెనంలో మనం చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏమంటే తొందరగా మాడవండి. మనం చేసే వంటలు అనేటివి తొందరగా మాడవు. ఇంకా మనకైతే ఈ కారం అనేది రెడీ అయిపోయింది. నేను లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను. ఈ కొత్తిమీర అయితే ఈ కారంకి అదనపు టేస్ట్ అండి. అస్సలు చాలా సూపర్గా ఉంటుందండి ఈ ఫ్లేవర్ అనేది. లాస్ట్లో ఇంకా వడ్డించేసుకుందామా మరి. మనకి ఈ కాకరకాయ కారం అనేది రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. నాకైతే నోరు ఊరిపోతుంది అసలు ఈ స్మెల్కి. వేడి అన్నంలో కలుపుకొనేసి తినాలని అనిపిస్తూ ఉంది. నేనైతే అన్నం పెట్టేసుకుంటున్నానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా కుకింగ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి. చూడండి వేడి అన్నంలోకి కారం వేసుకొని తింటే అబ్బా ప్రాణం ఎటో పోతుందండి. బాయ్.